ఇరాన్ వద్ద డాల్ఫిన్ సైన్యం ఉందా? ప్రపంచానికి ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధిలో ఈ సైన్యాన్ని మోహరిస్తుందా? అసలేంటి ఈ డాల్ఫిన్ సైన్యం? ప్రస్తుతం యావత్ ప్రపంచవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు చిక్కుకుపోయాయి. దీంతో వీటిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తమ యుద్ధ నౌకలు జలసంధిలోకి వెళతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మండిపడింది. అంతేకాదు, అమెరికా యుద్ధ నౌకలపైకి మైన్లను మోసుకొచ్చే డాల్ఫిన్లను ప్రయోగించాలనే యోచనలో ఉన్నట్లుగా ఇరాన్ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రకటన ప్రపంచ దేశాలను షాక్ గురిచేసింది. ఇక ఈ విషయంపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పందించారు. ఇదే సమయంలో తమ దేశం వద్ద కాముకాజీ డాల్ఫిన్లు అంటే ఆత్మాహుతి డాల్ఫిన్లు ఉన్నాయా లేదా అనే అంశాన్ని ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు. ఈ విషయాన్ని ఆయన నవ్వుతూ చెప్పడంతో పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, యుద్ధతంత్రంలో డాల్ఫిన్ల వాడకం అనేది సినిమా స్టోరీ కాదు, నిజంగానే అది దశాబ్దాల కాలంగా కొనసాగుతోంది. అమెరికా తమ వద్ద ఇలాంటి డాల్ఫిన్ల సైన్యం ఏం లేదని చెబుతున్నప్పటికీ కోల్డ్ వార్ టైంలో అమెరికా, సోవియట్ యూనియన్ సముద్రం అడుగున పేలుడు పదార్థాలు కదలికలను గుర్తించడానికి డాల్ఫిన్లకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టినట్లుగా పలు కథనాలు వచ్చాయి. అంతేకాదు, అమెరికా నేవీ ఫోర్స్ 1959 నుంచే మెరైన్ మమ్మాల్ ప్రోగ్రాంను నిర్వహిస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా బాటిల్ నోస్ డాల్ఫిన్లు అలాగే సీ లయన్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారట. అయితే వీటిని ఆత్మాహుతి దాడుల కోసం కాకుండా నీటి అడుగున శత్రువులు అమర్చిన మందు పాత్రలను గుర్తించడానికి ఉపయోగిస్తారని సమాచారం. ఇక డాల్ఫిన్లకు బయోసోనార్ అనే సామర్థ్యం సహజంగానే ఉంటుంది. ఇది అత్యంత అధునాతన డ్రోన్ల కంటే మెరుగ్గా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా చీకటి, బురద ఉన్న నీటిలో కూడా ఇవి శత్రువుల కదలికలను ఇట్టే పసిగట్టగలవు. కాబట్టి ఈ డాల్ఫిన్లకు శిక్షణ ఇస్తే వాటికి ప్రత్యేకమైన పరికరాలు, కెమెరాలను అమర్చి సముద్ర గర్భంలో పరిస్థితులను పర్యవేక్షించే అవకాశం ఉంది. దీని ద్వారా ప్రత్యర్థి కదలికలను ముందుగానే గుర్తించే ఛాన్స్ ఉంటుంది. ఇక శత్రు దేశాల సబ్మెరైన్లను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న డాల్ఫిన్లను సోవియట్ యూనియన్ నుంచి ఇరాన్ సైతం కొనుగోలు చేసిందన్న ప్రచారం కూడా ఒకటి ఉంది. అయితే మూవీస్లో చూపించినట్లుగా ఇవి ప్రాణత్యాగం చేసే కెమికల్స్ జీవులు కావని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నమాట. సముద్ర గర్భంలో ఏదైనా అనుమానాస్పద వస్తువు కనిపిస్తే వెంటనే అక్కడికి వెళ్లి మార్కర్ బోయిలను ఉంచుతారు. అటు తర్వాత మానవ డైవర్లు ఆ ప్రాంతానికి చేరుకుని మందు పాత్రలను సురక్షితంగా తొలగిస్తారు. 2003లో ఇరాక్ యుద్ధం ముగిసిన తర్వాత కూడా కీలక పోర్టులలో మైన్లను గుర్తించడంలో ఈ డాల్ఫిన్లు సహాయపడ్డాయని తెలుస్తోంది. ఇక కేవలం అమెరికా మాత్రమే కాకుండా రష్యా వంటి దేశాలు కూడా తమ నావికాదళ కేంద్రాల రక్షణకు డాల్ఫిన్లను వాడుతున్నాయని తెలుస్తోంది. గతంలో ఇరాన్ ఇలాంటి డాల్ఫిన్లను కొనుగోలు చేసిందనే ప్రచారం ఉన్నప్పటికీ అవి క్రియాశీల యుద్ధ కార్యకలాపాలలో పాల్గొన్నాయి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే తాజాగా ఇరాన్ ప్రకటన నేపథ్యంలో డాల్ఫిన్ల అంశం తెరపైకి రాగా వీటిని సైనిక ప్రయోజనాల కోసం వాడటంపై జంతు ప్రేమికులు, పర్యావరణవేత్తల నుంచి పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరి నిజంగా ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో ఇరాన్ సైన్యం డాల్ఫిన్లను మోహరిస్తోందా? అటు అమెరికా వద్ద కూడా ఆత్మాహుతి డాల్ఫిన్ సైన్యం ఉందా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.